జై శ్రీమన్నారాయణ. నేను ఇవాళ నెయ్యి చేద్దామని నిన్నే మేగడని బయట పెట్టేశానండి. పెట్టేసి అది కొంచెం నార్మల్‌లోకి వచ్చిన తర్వాత కొంచెం పెరుగేసి తోడు పెట్టేస్తానమాట. తోడు పెట్టేసి ఇవాళ ఉదయం లేసి మనకి వెన్న తీసి ఇక కడుగుతున్నానండి శుభ్రంగాను. కడిగేసేసి అస్సలు ఎక్కడ కూడాను మజ్జిగ ఉండనివ్వకుండా నీట్‌గా ఒకటితో ఇంతకుముందు 2 సార్లు కడిగేశాను. ఇది మూడోసారి కడుగుతున్నాను. శుభ్రంగా కడిగి అసలు కొంచెం కూడాను మజ్జిగ ఉండనివ్వననమాట. తీసి బాగా తీసేసి నీరంతాను పొయ్యి మీద పెట్టేస్తాను. దాని మట్టుకు దాన్ని అలా వదిలేస్తానండి. అదే మెల్లిగా చిన్న మంట మీద కాగుతది. కాగి టైం తీసుకుంటదండి బాగాను. 45 నిమిషాల నుంచి ఇంక ఎక్కువే తీసుకుంటది. చాలా బాగా మరుగుతదండి. అలా వదిలేస్తే నెమ్మది మంట మీద బాగా మరిగి వెన్న కరిగిపోయి నెయ్య మంచి రెడ్ కలర్‌లోకి వచ్చేదాకా మరగబెడతానమాట. అలా మరగబెడితే మనం నెయ్యి బయట పెట్టుకున్నా సరే కూడాను పాడవదు, వాసన రాదండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత రెడ్‌గా వచ్చేలాగా మరగబెడుతున్నానో. అలా మరగబెట్టామనుకోండి మనం బయట ఉంచుకున్నా ఏమవ్వదండి. ఇలా పలచగా ఉన్నది పైన కబోర్డ్‌లో పెడితే పడిపోద్దేమోనని ఒక్క 5 నిమిషాల కోసం ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. చూడండి నెయ్యి ఎంత పూసలాగా వచ్చిందో చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి చేత్తో కూడా పట్టి చూపిస్తాను. ఎంత బాగా వస్తదంటే మనం బయట పెట్టుకొని అలా వాడిన డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్న పూజలకైనా ఫ్రిడ్జ్‌లో పెట్టవలసిన అవసరం లేదండి. చక్కగా ఉంటది. నా వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.